ఫోరెన్సిక్ ప్రయోగాలపై జగన్ దెబ్బ. ఎక్కడ చూసినా జగన్ దెబ్బ, జగన్ దెబ్బ. ఆంధ్రప్రదేశ్కే జగన్ దెబ్బ వేసాడు. ఇంకా ఫోరెన్సిక్ ఏముంది? జగన్ ప్రభుత్వంలో కక్షపూరిత ధోరణి వల్ల రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాల నిర్మాణం గత 5 ఏళ్లలో పూర్తిగా స్తంభించిన తమ వాటా నిధులిచ్చేందుకు సిద్ధమన్న కేంద్ర ప్రభుత్వం పదే పదే లేఖలు రాసించినా స్పందించకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదండి. కేంద్ర ప్రభుత్వం మేము ఇస్తామని చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించలేదంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. తెదేపా హయాంలో 2017 డిసెంబర్లో తుళ్ళూరులో 258 కోట్లతో రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాల నిర్మాణం చేపట్టిన శంకుస్థాపన చేశారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు. కానీ తన వాటా కింద కొంత నిధులు విడుదల చేయడం, భవన నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి. కానీ ఆ వేగం అలాగే కొనసాగుతూ ఉంటే ఫోరెన్సిక్ 3 ఏళ్లలో కిందటే ఆ ప్రజలకు అందరికీ అందుబాటులోకి వచ్చేది. కానీ 2019లో అధికారం జగన్ చేతిలోకి నిర్మాణం వెళ్ళగానే అక్కడికి అర్ధాంతరంగా నిలిపేసి గత 5 ఏళ్లలో ప్రాజెక్టును అటకెక్కి ఇచ్చేశారు. పోలవరం ప్రాజెక్టుని పెట్టేశాడు, అమరావతిని పక్కకు దూసాడు, అన్నీ నాశనం చేశాడు. అంటే సగానికి సగం. ఇంకొకటి చెప్తాను, చాలా మంది మొన్న కూడా మనల్ని అడిగారు, అంటే చాలామంది సోషల్ మీడియాలో కూడా, అంటే వదిలేస్తే ఎందుకు పాడైపోద్ది, ఆ నిర్మాణం సరిగ్గా చేయలేదు, వాళ్ళు సరైన క్వాలిటీతో వాడలేదు అని చెప్పి. పోలవరం నిర్మాణం సంగతి చాలామందికి తెలుసు. పోలవరం గురించి కూడా వాళ్ళు సరిగ్గా వాడలేదు, అందుకే అవన్నీ కొట్టుకుపోయాయి అని. ఒక ఇల్లు మనం కట్టుకున్నాం అనుకోండి, మొన్న కూడా నీకని కూడా చెప్తాను, మావాడికి కూడా అంటే కంప్లీట్గా ఒక నిర్మాణానికి సంబంధించి మనం ఒక ఇల్లు లేదా పునాదులు వేసి వదిలేసాం అనుకోండి, దాన్ని అలాగే వదిలేస్తే వర్షానికి దానికి ప్లాస్టింగ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మనం చెయ్యం. అప్పుడు ఏమవుతుంది, ఆ వర్షానికి కావచ్చు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదా, 5 సంవత్సరాలు దాన్ని పక్కన పడేసి ఉంచారు, మూలన పడేసి, అది కొట్టుకుపోతూ ఉంటుంది. అదే కనుక ఆ వాటర్ దాని మీద నిలవండకుండా అన్నీ కనుక మనం పూర్తి స్థాయిలో చేసి ఉంటే ఆ నిర్మాణం బాగుంటుంది. సగంలో ఆపేస్తే అది ఉన్నదాన్ని కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అది పోలవరం అయినా కావచ్చు, ఇలాంటి ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన ప్రయోగశాలలు అయినా కావచ్చు. ఇలాంటివి పోలవరం అనేది ఒక పెద్ద ప్రాజెక్టు, ఇది 258 కోట్లు అని చెప్తున్నారు. ఇలాంటివి కొన్ని వందల ప్రయోగశాలలు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అపార్ట్మెంట్లు కావచ్చు, అధికారికంగా ఉండాల్సినటువంటి అమరావతిలో ఉండాల్సినటువంటి అన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఓపెన్ చేస్తే ఇది గతంలో నిర్మాణం జరిగింది, చంద్రబాబు గారి హయాంలో అటు కూటమి హయాంలో నిర్మాణం జరిగింది, సో మళ్ళీ వాళ్ళకి పేరు వచ్చేస్తుంది, సో మనం దీన్ని ఓపెన్ చేయకూడదు, అవసరమైతే దాన్ని చెదలపట్టేసి మొత్తం రెస్ట్ పట్టేసి మొత్తం నాశనం అయిపోయినా పర్లేదు, ఆ డబ్బులు మనకు కాదు కదా, ఆ డబ్బులు మనకు రాలేదు కదా, మనకు వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి, మనకు సంబంధించిన వాళ్ళకి టెండర్లు ఇవ్వాలి, దాని ద్వారా మళ్ళీ మనకేంటి అనేది రావాలి. సో అందుకని ఆయన కూడా పక్కకు పడేశారు. అలాంటి చాలా ఉన్నాయి, ఇది ఒకటి అనుకోవచ్చు.